Shots on Radio City 91.1 FM. మనిషి జీవితమంతా వైరుధ్యాలమయం. జీవన గమనంలో ఒడిదుడుకులు అతడికి ఎదురవుతూనే ఉంటాయి. అయినప్పటికీ అతడికి జీవించాలనే అనిపించాలి. కాని మనుషులు మాత్రం జీవాన్ని తమలో నింపి పంపినప్పుడే జీవించేందుకు భగవంతుడు తమకెన్నో వెసులుబాట్లు కల్పించాడని గ్రహించరు. తమకేదో వెలితి ఉన్నట్లు బాధపడిపోతూ ఉంటారు. జీవన ప్రవాహంతో పాటు ఈదుకుంటూ పోతూ అది ఎక్కడిదాకా తీసుకువెళితే అక్కడిదాకా దానితో పాటు వెళ్లేందుకు చొరవ చూపించాలనుకోరు. ఎంతో కొంత భారం అనిపించని ఏ ఒక్కరోజు మనిషికి జీవితంలో ఉండదేమో, రేపటి రోజులో అదే బరువు ఉండకపోవచ్చు అని అనిపించడమే ఆశ. అటువంటి ఆశ ఉన్నప్పుడు ఆ క్షణంలో మోస్తున్న బరువు అది ఎంత ఉన్నా సరే మరికొంతసేపైనా మోయగలనన్న శక్తి మనిషికి వస్తుంది. ఆశతో బతకటం నేర్చుకుంటే రేపు ఎలా ఉంటుందోనని బెంగపడే మనుషుల సంఖ్యే తగ్గిపోతుంది. సవాళ్లను స్వీకరించగల సామర్థ్యమే ఆశ. ఆరుబయట జోరుగాలిలో ఊగిసలాడిపోతూ ఉండే గడ్డిపోచను చూస్తే మనిషికి అది అర్థమవుతుంది. గాలి బలంగా వీస్తున్నప్పుడు వంగి వంగి ఉంటూ ఆ ఉధృతి తగ్గిపోగానే అది మళ్లీ ఎప్పటిలాగే నిటారుగా నిలబడుతుంది. జీవితంలో మనిషికి ఎదురయ్యే ఒడిదుడుకులన్నీ గాలిలో గడ్డిపోచ ఎదుర్కొనేటివంటివే. ఆత్మహత్యే తమ సమస్యలకు పరిష్కారం అనుకునే వ్యక్తులు గమనించదగ్గ విషయమిది. ఆశలేని జీవితాన్ని మనిషి ప్రేమించలేడు. జీవించినంతకాలం మనిషికి చేయవలసిన పని ఏదో ఒకటి ఎప్పుడూ ఉంటుంది. ఈ జీవితం ప్రయోగశాల వంటిది. ఇక్కడ మనిషి ప్రయోగాలు చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఆశను వదిలిపెట్టకుండా ప్రశాంత చిత్తంతో చేసే ప్రయోగాలైతే అవి మనిషికి మెరుగైన ఫలితాలిస్తాయి. నిరాశతో ధర్మబద్ధమైన కర్మల్ని ఆచరించటం ఎప్పుడూ మానుకోవద్దని, ధర్మ విరుద్ధంగా ఉన్నవి అయితే అవన్నీ ధర్మానుసారంగా జరిగేలా చూసుకోమని గీతలో కర్మయోగం మనిషికి ఉద్బోధిస్తుంది. ఆశతో నిష్క్రియకు స్వస్తి చెప్పవచ్చు. వృద్ధాప్యమన్నది ఆశలన్నింటి మీద నీళ్లు జల్లడానికి వచ్చేది కాదు. ఉదయం కాగానే వేల తప్పకుండా ఆకాశంలోకి ఎగురుతూ సూర్యాస్తమయమయ్యేసరికి గోళ్లకు తిరిగి వచ్చే పక్షుల్ని చూస్తుంటే ఆశతో ఎన్నాళ్ళైనా జీవించవచ్చని తెలుసుకోవచ్చు. ఆశ ధర్మబద్ధమైన ఆకాంక్ష అయినప్పుడు ఈ లౌకిక ప్రపంచంలో మనిషికి లభించే ఆనందమెంతో అతనికి అక్కడి నుంచే లభిస్తుంది. జీవితాన్ని ఆనందమయం చేసుకునే బాధ్యత మనిషిదే అన్నారు మహాత్మా గాంధీ. పరమానందమే లక్ష్యంగా పెట్టుకున్న పరమ పురుషులందరూ కూడా అది పంచేంద్రియాల పరిధిలో ఉండదని తెలిసినా ఎప్పటికైనా తమ సాధనలతో పొందగలమన్న ఆశతోనే జీవించి కృతార్థులయ్యారు. ఈ జీవితంలో ఈ రోజు ఈ క్షణం కూడా దేవుడు మనిషికిచ్చే బహుమతుల బుట్ట. తానున్నది అది అందుకునేందుకేనని మనిషికి తెలియాలి. బ్రతికినన్నాళ్ళు ఆశాజీవిగానే బ్రతకాలి. అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉండాలి అనే ఆశతో జీవించాలి, జీవించనివ్వాలి. Radio City Podcast.